రేషన్ కార్డు అంటేనే ఆహార భద్రత అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్లులో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులతో పాటు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఆహార భద్రత విషయంలో తెలంగాణ రోల్ మోడల్గా నిలిచిందని గుర్తు చేశారు. గత 10 ఏళ్లుగా రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసినా ఫలితం కనిపించలేదన్న భట్టి విక్రమార్క రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 93 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ బియ్యం ఇస్తూ సన్న బియ్యం ఇస్తూ 51 లక్షల కుటుంబాలకి 200 యూనిట్ల ఉచిత కరెంటు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాం. 51 లక్షల కుటుంబాలు కొన్ని గ్రామాల్లో అయితే 80% 90% కూడా కరెంటు బిల్లు కట్టకుండా కలుగుతాం. ఈ 93 లక్షల కుటుంబాలకు కూడా సంవత్సరానికి వైద్యం చేయించుకోవడానికి 10 లక్షల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇస్తా ఉన్నాం. మనం 9 రోజుల్లో 9,000 కోట్లు వేస్తామని చెప్పి